కిర్రాకు కిర్రాకు రాకు పుట్టించావే కిర్రాకు రాకు కేక పెట్టించావే గుండె గుబులు నీ గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి డప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ టైంలో ఏదైనా మంచి గిరాకీ తగిలింది అనుకో. హెల్ప్ ప్లీజ్, హెల్ప్ చేయండి. హెల్ప్ హెల్ప్, నన్ను హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఏమండి కొద్ది హెల్ప్ చేయరా? ఏమైంది నీకు చెప్పు మ్యాటర్. నాకు పెళ్లి చేస్తున్నారండి. పెళ్లి చెప్తే ఏమైంది? నేను ప్రేమించిన వాడిని కాదనుకుని వాడేవాడికో కట్టి పెడుతున్నారండి. నువ్వు కాదనుకున్నాడు చెప్తాను రా. అయితే ఏం చేయమంటే ఇప్పుడు చెప్పు. నువ్వేం చేయొద్దు, నేను కూర్చున్న పెళ్లి పీటల మీద నువ్వు కూర్చోవాలి అంతే. నువ్వు కూర్చున్న పెళ్లి పిల్లగా నేను కూర్చోవాలనా? నా సెటప్ ఎక్కడ, నీ సెటప్ ఎక్కడే? నీ షటప్ అంటే నీకు కావాల్సింది షటపే కదా. సెటప్ కాదు. సరే కూర్చుని అనుకో, ఎవరిని వచ్చి పట్టుకుంటే ఏందమ్మా? నిన్ను పట్టుకోవడం ఏంటి? అయినా నీకు పట్టుకోవడమే కావాలి కదా. పట్టుకోవడం అంటే ఆ పట్టుకోవటం వేరు. అదే ఎవరన్నా గుర్తుపడితే ఏంటంటే నీకు ఎవరు పడితే నాకేంటి, కానీ ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఆ పీటల మీద కూర్చో, సరేనా? అంతే, వెళ్తున్నా, బాయ్. అబ్బా అది కాదు, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే వేరే దానికి డబ్బులు ఇస్తారు కానీ ఇక్కడ కూర్చుంటేనే డబ్బులు ఇస్తున్నారు. భలేగా ఉంది. ఆ జడ్జిలు కూడా అంతే, కూర్చొని డబ్బులు పట్టుకొని పోతున్నారు కదా. మీలానే నేను కూడా. పెళ్లికి బాగా మోగింది కుమారి శ్రీమతి కానుది. పెళ్లికి బాగా మోగింది కుమారి శ్రీమతి. హాయ్ హాయ్, హలో 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 హలో. ఏంటి గొంతు అలా ఉంది? గొంతులు కిచకిచ్, గొంతులు కిచకిచ్, గొంతులు కిచకిచ్. ఏమి చేయను? విక్షాక్షన్ 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 వేసుకో. ఇక్కడ యాక్షన్ లేదు, విక్షాక్షన్ వేసుకొని ఏం చేయనమంటే అమ్మా కాదు కానీ ఒక్కసారి నీ అందమైన మొహం, చందమామ లాంటి మొహం చూపించావా? చందమామకి గ్రహణం పట్టింది, ఇప్పుడే వద్దులే, పో పో పో. సరే మొహం పక్కన పెట్టు. ఇప్పుడు హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? వీడేంటి ఏదనంటే చందమామ అన్నాడు. చందమామ వద్దురా గాడిద కొడుకు అంటే ఇంగ్లీష్ లో మూన్ మూన్ అంటాడు. హనీ మూన్ కావాలంటే హనీ మూన్. హనీయే లేదు ఇక నాకుదామనా? హనీ మూన్ లేదు, ఏం లేదు, పో ఇక పో. అది కాదు, ఇప్పుడు ఇప్పుడు అమ్మ సరే అది పక్కన పెట్టు. ఏది? మన ఆ విషయం పక్కన పెట్టు. మనకు పెళ్ళైతే నలుగురు పిల్లలు కందాం. గాడిద కొడుకో, నీ నోట్ల మన్నవయ్యా. నలుగురు కనాలంట, నలుగురిని ఏడికెళ్ళి కంటాడు. ఈ నోట్ల మన్నవయ్య చేతులు ఇరిపని పడిపోను. అందరు ఎలాగంటారో అలానే కనాలి. అందరు వేరు నేను వేరు అయ్యా, పో. నాకు బ్రేకులు వేయకు, ఆగదు. నేను కూడా చాలా ఫాస్ట్ ఉన్నా కానీ రోడ్డు బాగాలేదు, పో. కమలా! అవును నేను కమల్ని. నువ్వెవరా గాడిద కొడుక? క్యాబ్ పెట్టుకున్న వాళ్ళందరూ పెళ్లి కొడుకులు అనుకుంటున్నా కాదా? ఒక్కసారి మొత్తం ఇప్పుతాను. అబ్బా విమలా, కమలా విమలా చెప్పు. ఏంది గెటప్లో తిరుగుతున్నాయిందమ్మా? పెళ్లి కొడుకు కాట ఒక పెళ్లి ఇష్టం లేదంట, అందుకే నాకు పెళ్లి కొడుకు గెటప్ వేసుకుంటూ డబ్బులు ఇస్తున్నాడు. అందుకే ఓ సేమ్ టు సేమ్ స్టోరీ కాదే. ఇప్పుడు నన్ను కూడా పెళ్లి కూతురు బక్కపోరు ఉంది, అది ఏమన్నా తెలుసా? ఇదిగో నాకు ఇష్టం లేనివాడు చేసుకుంటాండు, నువ్వు కూడా పెళ్లి పీటల మీద కూర్చో అని చెప్పిండు. అని నాకు అర్థమైతే లేదు. ఈ పెళ్లి కొడుకు ఏమో అటుపోయిండు, పెళ్లి కూతురు ఏమో ఇటుపోయిండ్రు. కొంప తీసి పెళ్లి కొడుకు ఏమో మగోడిని, పెళ్లి కూతురు ఏమో ఆడ చేసుకున్నది. ఇవాళ మొత్తం అంతా అంత అవుతుంది కాదే. మగవాళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళు చేసుకుంటారు. అంతా కుక్కే. ఇగో నాకు అర్థమైతే లేదు. ఇక మనం కూడా పెళ్లి చేసుకుందామా? సరే ఇప్పుడు తాళి సంగతి ఏంది? నువ్వు కడతావా నేను కట్టాలా? ఇందులో ఒకటి తాళి నేను కడతా. నో నేనే కడతా. అబ్బా తాళి నేనే కడతాను. నేనే కడతా. అబ్బా నేను కడతా. నేనే కడతా.
సర్లే ఒక పని చేద్దామా, ఇదిగో టాస్ వేద్దాము, ఎవరికి హెడ్ పడితే వాళ్ళ హెడ్ లో తాళి కడదాం. సరే బయట ఇది ఏంటది? ఏ ఊరుకో. అమ్మా టాస్ వేస్తే బొమ్మ పెడితే అటు బొరుసు పెడితే ఇటు. వద్దు, ఒకవేళ మధ్యలో ఆగిపోతే అయితే వద్దులే. ఓ పని చేద్దాం, ఇద్దరం ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసుకుందాం. ఎవరు బాగా ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళు తాళి కట్టాం. ఎలా ఉంది? సూపర్. ముందు నేను. అబ్బా ముందు నేను. అబ్బా ముందు నేను. సరేలే, అన్నిటికీ నేనే కాంప్రమైజ్ కావాలిగా. సరేలే పో, చెప్పు. నేను ప్రపోజ్ చేస్తా. రెడీ పో. రెడీ. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, చలియా ఫీల్ మై లవ్. ప్రియా, అభిలాగా హ్యాండ్ ఇవ్వను, సుధీర్ లాగా సోది చెప్పను, చంద్రలాగా ఎత్తి తన్నను, రాఘవలాగా రాసుకుపోను, శంకర్ లాగా మర్చిపోను, నిన్ను నా చేతి పైన రాసుకుంటా, నిన్ను నా గుండెల పైన పెట్టుకుంటా, నిన్ను నా నడుం పైన పెట్టుకుంటా, నిన్ను ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎలా ప్రపోజ్ చేశా? తొక్కలా ప్రపోజ్ చేసావు. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను, చూడు. సరేనా? సరే చూద్దాం. చూద్దాం. రెడీ. నిన్ను చూస్తుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నాను. ఈ లోకంలో ఎవరూ లేనట్టు నాకు నేను, నీకు నువ్వు ఉన్నట్టుగా ఉంది. నిజంగా చెప్పాలంటే అభిలా నీలో ఈ కండలు చూడలేదు. శకలక శంకర్లా నేను నిన్ను మర్చిపోను. ఆ సుధీర్లా నీలో హెయిర్ స్టైలే చూడలేదు తెలుసా. ర్యాకెట్ రాఘవలాగా నిన్ను ఇంప్రెస్ చేయడానికి పొట్లాలు కట్టలేను. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎలా ప్రపోజ్ చేశా? అయినా ఇదేంటమ్మా జోగు రాసుకుంటే బూడిదిరాలన్నట్టు. ఎంతైనా మన బతుకులు వేస్ట్ కదా. ఏం మాట్లాడుతున్నా? వేస్ట్ ఏంది? ఇప్పుడు మనమే టాప్ లో ఉన్నాం తెలుసా, మనమే లీడింగ్ లో ఉన్నాం. అవునా? ఇప్పుడు ఆ మంచి టాప్ రేటింగ్ వస్తుంది కదా జబర్దస్త్, అందులో గెటప్లు ప్రతి ఒక్కళ్ళు తెలుసా మన గెటప్లు వేసేసి ఆ రేటింగ్ వస్తుంది తెలుసా. ఈ కొత్తగా కిరాకన్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, అందులో కూడా మన గెటప్లు వేయబట్టి యూట్యూబ్ లో ఫుల్ రేటింగ్ వస్తుంది, ఫుల్ యాడ్లు వస్తున్నాయి తెలుసానే. అవునా? అంతెందుకే, మొన్నటికి మొన్న ఇగో పెద్ద పెద్ద హీరోలు కూడా మన గెటప్లు వేసేసి పెద్ద స్టార్లు అయిపోతారు. నువ్వేం టెన్షన్ పడ మాకు. కరెక్టే, మొన్న యాంకర్లు కూడా ఇస్తున్నారు మన గెటప్లు. ఎక్కువ చేసినాం అనుకో, ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీలో కలుస్తాం అదిగో వీళ్ళు నోట్ల మన చూస్తాను ఎట్లా చూస్తాను వాళ్ళందరూ ఇగో వాళ్ళు మనలో కలిసే ముందు మనమే కలుద్దాంపా. జీవన్ అండ్ ఫనీ కలిస్తే ఏదున్నా రచ్చే. నిజంగా సూపర్ ఉంది వాళ్ళ టైమింగ్ కి కాంబినేషన్. మాత్రం పేరు పెట్టలేము. మనోడు క్రియేటివ్ కూడా, రాసుకుంటాడు ఒకటి చెప్తాడు ఒకటి స్టేజ్ మీద. కానీ యాంకర్స్ కూడా వాళ్ళ గెటప్ ని వేసేస్తున్నారట. ఎవరేసారో మరి. తెలిసిపోయింది ఈ గురించి. ఇది నేయలేదు. ఇది గెటప్ అని తెలిసిపోయింది నీకు. ఇలాంటి స్కిట్స్ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. శోభనంలో కళ్ళు కాకపోతే దేంతో పని ఉంటుంది. అమ్మా ఇప్పుడు ఇది వస్తే ఎలా మేనేజ్ చేయాలో. ఇదేంటి చేతిలోకి వచ్చేసింది? ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క. మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది ఈ తొక్కల నగల గురించి కాదు. చూడమ్మా, నువ్వు కేవలం మోసపోయావు, కానీ నేను నా కష్టాన్ని వృధా చేసుకున్నానమ్మా. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. జోక్ చెప్పండి సార్, అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులు అంటే పడి చచ్చిపోతున్నారా? ప్లీజ్ చెప్తా, చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. ఫ్యూజ్ కొట్టేయలేదు.